ఇసుక వైసీపీ నేతలు ఏపీ గవర్నర్ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నిక సందర్భంగా ప్రచారంలో పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై గవర్నర్కు వినతి పత్రం అందజేయనున్నారు. బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం రాజ్ భవన్కు వెళ్లనుంది. వైసీపీ నేతలు ఏపీ గవర్నర్ను కలవబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నిక సందర్భంగా ప్రచారంలో పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడి గురించి ఫిర్యాదు చేయబోతున్నారు గవర్నర్కి. అయితే ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన గవర్నర్కు వినతి పత్రం అందజేయబోతున్నారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం రాజ్భవన్కు వెళ్లనుంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, వైసీపీ నేతల బృందం గవర్నర్ని ఎప్పుడు కలవబోతున్నారు? గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పటికే వచ్చేసిందా వాళ్ళకి? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యం అంటే స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల జరిగిన పరిణామాలు, గొడవలకు సంబంధించి కూడా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తా ఉంది. గవర్నర్ వద్ద నుంచి కూడా వారికి అపాయింట్మెంట్ మంజూరైనట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంకాలం 5:30 సమయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మొత్తం 14 మంది నేతలు గవర్నర్ ని కలవబోతున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిపై కూడా వీరు గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నారు. గవర్నర్ ని కలిసేందుకు కూడా శాసన మండలి అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నేతల బృందం కలవబోతుంది. మొత్తం 14 మందితో కూడుకున్న బృందానికి గవర్నర్ సాయంకాలం 5:30 అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. వీరందరూ కూడా రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో జరిగిన సంఘటనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ కి వివరించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ కి అనేక దఫాలుగా ఫిర్యాదు చేసినా ఏమాత్రం కూడా చర్యలు తీసుకున్న దాఖలలో ఈ ఎన్నికలన్నింటినీ కూడా రీషెడ్యూల్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కోరే అవకాశం కనిపిస్తా ఉంది. త్వరలో జరగబోతున్న పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుని పోలీసు బలగాల మధ్య ప్రభుత్వ జోక్యం లేకుండా చూడాలని చెప్పి కూడా గవర్నర్ ని వైఎస్ఆర్సీపీ నేతలు కోరబోతున్నట్టు తెలుస్తా ఉంది. రాజేష్, అంటే ఇప్పుడు టీడీపీ నేతలు దాడి చేశారని చెప్తున్నారు. దాడిలో వైసీపీ నేతలు గాయపడ్డారా? అంటే కొంత వ్యక్తి ఒకతను కనిపిస్తున్నాడు, చాలా తీవ్రంగానే గాయపడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు, టీడీపీ నేతలు ఇరువురు కూడా పరస్పరం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడుకు పాల్పడ్డారని చెప్పి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా టీడీపీ నేతలు అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. కవింపు చర్యలకు పాల్పడుతూ తమపై దాడికి ప్రయత్నం చేశారు. తమపై దాడికి ప్రయత్నం చేసి తమపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే పులివెందులో జరగబోతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మాత్రం రాష్ట్ర రాజకీయాలకి కీలకంగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఎప్పుడు లేని రీతిలో టీడీపీ భారీ గట్టిగా పోటీనిచ్చే పరిస్థితి అక్కడ ఏర్పడటంతో ఒక్కసారిగా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పులివెందులో ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించేందుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ ని కోరబోతా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ.